కేంద్రంలో పట్టుబడితే 10,000 జరిమానా బెయిల్ కూడా లేదంట. 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారు పట్టుబడితేనేమో వాళ్ళ పేరెంట్స్ కేసు నమోదంట. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్ అని అడిగితేనేమో ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల ఆనందం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అంటున్నారు. మరి ప్రజలేమో నా డబ్బు, నా మందు, నా ఆరోగ్యం, నా ప్రాణం, మీకేంటి సార్ అన్నట్టు మాట్లాడుతున్నారు. దానికి అధికార ప్రభుత్వాలు ఏమంటున్నారు తెలుసా? నీ మందు, నీ డబ్బు అయితే నీ ఇంట్లో తాగుచావు, నీ తాగుబోతు నిర్లక్ష్యం వల్ల ఎదుటోని ప్రాణం పోతుంది, ఎదుటోని కాని జరుగుతుంది. మొన్నటికి మొన్న ఒక చిన్న అమ్మాయి ప్రాణం పోయాయి. అమ్మాయి పాపది ప్రాణం పోయే వయసారా? ఒంటికి మంచిది కాదు, ఆరోగ్యానికి కాదు అని చెప్తే వినలేటరా? సిగ్గు లేదు అని ప్రజల్ని అధికార ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. దీనికి నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇది నేను అంటున్న మాట కాదు, దేశ యువతరం అధికార ప్రభుత్వాలు అంటున్నమాట. యాక్సిడెంట్ తాగడం వల్ల జరుగుతున్నాయి కదా. ఆ చిన్న అమ్మాయి వల్ల ఒక తాగుతు నిర్లక్ష్యం వల్ల పోయాయి. దాన్ని చాలా బాధపడుతున్నాను. ఆ పాప చావు కారణమైన వాడికి ఏ శిక్ష చేసినా తక్కువే. దీన్ని పక్కన పెడితే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంతమంది అధికారులు ఉండగా తాగి యాక్సిడెంట్ ఎలా జరుగుతున్నాయి? దొరకడం లేదా? తప్పించుకొని పారిపోతున్నారా? మందు బ్యాన్ చేయండి సార్, ఇవన్నీ సమస్యలు తీరుతాయి. మందులు మార్కెట్లోకి తెచ్చేది మీరే, దాన్ని తాగద్దు, ఆరోగ్యం మంచిది అని చెప్పేది మీరే, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకునే మీరే, ఫైన్ వేసేది మీరే. అదే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు తాగితే వాళ్ళ పేరెంట్స్ కేసు నమోదు చేసేది మీరే. ఆ మందే లేకపోతే ప్రజల ఆరోగ్యం హాని కలుగుతుందా? పేద ప్రజలు మందుకు బానిస అవుతారా? ఆ చిన్నమ్మాయి ప్రాణాలు పోయేదా? ప్రాణం పోయినా నేరం వాడేదా? పదేదా? మందు లేకుండా ప్రభుత్వం నడిపే దమ్ము ఎవరికి లేదని దేశంలో అందరూ అనుకుంటున్నారు. గతంలో ఎవరో మహానుభావుడు మందు లేకుండా ప్రభుత్వాన్ని నడిపాడంట, అతనికి న్యాయం సాఫ్. ఒక చిన్న 10 రూపాయల చాక్లెట్లో మత్తు ప్రభుత్వం వస్తే ఆ షాపును బ్యాన్ చేస్తారు, కేసు వేస్తారు, ఫైన్ వేస్తారు, పెద్ద రాజంతం చేస్తారు. మరి మందు బాటిని మొత్తం మత్తే, దీన్ని ఎవరు పట్టించుకోరేంటి? వాళ్ళది మాత్రం నీ మీద మట్టు కాదా? 90% యాక్సిడెంట్లు, మానభంగాలు కేవలం మందు కారణంగా జరుగుతున్నాయి. ఇదేనా మీరు కోరుకున్న ప్రజల మంచి? 20 ఏళ్ల యువకుడు 60 ఏళ్ల వృద్ధుల్లా కనబడుతున్నాడు మందు కారణంగానే. ఇదేనా మీరు కోరుకున్న ప్రజల శ్రేయస్సు? కోట్ల మెట్ల దగ్గర సగానికి సగం విడాకుల కోసం మా భర్త మందు తాగుతున్న కారణంగానే మేము విడిపోతున్నామని చెప్తున్నారు. ఇదేనా మీరు కోరుకున్న ప్రజల ఆనందం? మందు బ్యాన్ చేస్తే ఏ సమస్యలు ఉండే, అన్ని సమస్యలు తీరుతాయని మీకు తెలియకనా? ఆలోచన రాకనా? రాజకీయం కాకపోతేను ప్రభుత్వం నడవడం కోసం ప్రజలతో ఆడుకుంటే ఎలా సార్? ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది కిలో రేషన్ బియ్యం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం రూపాయికి తక్కువ ఇవ్వడమో, పింఛన్ రేట్లు పెంచడమో కాదు. వ్యవస్థలో మార్పు కోరుకుంటుంది, కొత్త పనులు ఏర్పాటు కోరుకుంటుంది, మానవ అభివృద్ధి కోరుకుంటుంది, పేదరిక నిర్మూలన కోరుకుంటుంది. కొంతమంది అధికారులు అంటున్నారు కదా, అంటే ప్రజలకే బుద్ధి లేదు, ప్రజలు మందు తాగకపోతే మందు ఎక్కడి వస్తుంది, ముందు వాళ్ళని తాగండి అని చెప్తున్నారు. దీనికి నేను ఒకటే చిన్న మాట చెప్తాను. ఒక చిన్న పిల్లాడు ముందు యాసిడ్ బాటిల్ పెట్టి దాన్ని ముట్టుకోకురా, చేయి కాలుతుందని చెప్తే వానికి ఏమర్థం అవుతుంది సార్? ఆ యాసిడ్ బాటిల్ వానికి అందుబాటులో లేకుండా చేయాలి. కానీ ఇది అంతే. మందు షాపుల్లో, బెల్ట్ షాపుల్లో, వైన్ షాపుల్లో మందు పెట్టి మందు తాగద్దు, ఆరోగ్యానికి హాని అని చెప్తే వానికి ఎలా తెలుస్తుంది? ఆ మందుని అందుబాటులో లేకుండా చేయాలి. కానీ మందు సీసాల మీద, సిగరెట్ ప్యాకెట్ల మీద, సినిమాల ముందు మద్యం ఆరోగ్యానికి హానికరం చెప్పడం కాదు, మద్యాన్ని మార్కెట్లోకి రానియకుండా చూడండి. ప్రజల ఆనందం దక్కుతుంది, ప్రజలు మంచిగా ఉంటారు. ప్లీజ్ ఆ మందులు బ్యాన్ చేయండి, అందరూ ఆనందంగా ఉంటారు.